నేను మా ఎంపీ గారు కూడా ఆల్రెడీ క్లారిటీగా చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి పోదు, ఆల్రెడీ ఫాలో అప్ చేస్తున్నాము, క్లారిటీ ఉంది. మా చైర్మన్ గారు కానీ, స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ క్లారిటీ ఉంది. బట్ అయినా ఈరోజు ఎన్ని పనులున్నా ఈ సబ్జెక్ట్లో వచ్చి ఒక క్లారిటీ ఇవ్వాలా, ప్రజలకి తెలియాలా అని చెప్పి చైర్మన్ గారు ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు రావడం అనేది ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా అండి. ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది 19 to 24లో ఎన్ని సబ్జెక్ట్స్, ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఎవరైనా ఆందోళన చేసింది కానీ, ఏదైనా ఇష్యూ రైజ్ చేసింది కానీ, ఏదైనా ఒక్కటన్నా ఒక క్లారిటీ వాళ్ళు సార్ట్అవుట్ చేసే విధానంలో ఏదైనా తీసుకున్నారా, లేకపోతే చెప్పే వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారా? అంటే దేర్ వాజ్ నో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండి. అప్పుడు వాళ్ళు ఎవరైనా మాట్లాడినారంటే సిఐడి కేసులు పెట్టే పరిస్థితి ఉండేది. అందుకనే అప్పుడు ఎవరు నోరిప్పి కూడా మాట్లాడలేదు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. మా టీజీవీ గ్రూప్ తరఫున లేకపోతే వాట్ ఎవర్ పాసిబిలిటీ మేము ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్నా 14 to 19లో కానీ, తెలుగుదేశం పార్టీ తరఫున కానీ ఎప్పుడు వాట్ ఎవర్ ఈజ్ పాసిబుల్ టీజీవీ గ్రూప్ తరఫున లేకపోతే మన గవర్నమెంట్స్ ఉన్నప్పుడు అంతా కూడా వీ హ్యావ్ సపోర్టెడ్ బిగ్ వే ఫర్ స్పోర్ట్స్. ఈరోజు కూడా ఈ ఇష్యూ విషయంలో ఎక్కడైతే స్ట్రెంథనింగ్ ప్రాబ్లం ఉంది, ఇట్లా రాళ్ళు పడుతున్నాయి స్లాబ్ నుంచి, ఆ ఇష్యూ ఉందని చెప్పి తెలిసిన వెంటనే దాదాపు మా వాళ్ళతో ఎస్టిమేట్ చేస్తే ఒక 15 lakhs అవుతుంది, మీరు స్టార్ట్ చేసేయండి, డిలే చేసే పని లేదు దీని విషయంలో అని చెప్పి నేను క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ఏం పెద్ద ప్రాపగాండా చేసి ప్రెస్ మీట్లు పెట్టి నేనేం చేయలే. అంటే వీ గివ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అండి. సబ్జెక్ట్స్ ఏమన్నా మా ముందుకు వచ్చి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి అంటే ఇమీడియట్గా సార్ట్అవుట్ చేసే దాంట్లో మా ప్రభుత్వం ఉంది. అట్ ద సేమ్ టైం మా టీజీవీ గ్రూప్ నుంచి వీ సపోర్ట్ ఆల్ దిస్ అండ్ ఎస్పెషలీ స్పోర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఈ 15 లక్షలే కాదు, ఈరోజు చైర్మన్ గారు వచ్చిన తర్వాత ఇంకేమైనా డెవలప్ చేయాలా, ఇంకేమైనా స్ట్రెంథనింగ్ చేయాలా, కాలమ్స్ ఏమైనా స్ట్రెంథనింగ్ చేయాలా, డీప్ ఇన్సైడ్ కాలమ్ని కూడా స్ట్రెంథనింగ్ చేసే విషయంలో కూడా ఈవెన్ 50 లక్షలు కానీ, ₹1 కోటి కానీ దే ఆర్ రెడీ టు డూ ఫ్రమ్ సాప్. సో అర్థం చేసుకొని మన అపోజిషన్ పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలా. మనము లేనిది సృష్టించి దాన్ని ఏదో ప్రాపగాండా చేసేసి ఏదో మార్క్స్ తీసుకోవాలా అంటే అది అయ్యే పని కాదండి. ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు గారు ఉండేది. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ యూ. అందుకనే జాబ్లెస్ పీపుల్ వాళ్ళకి ఏదో ఒక సబ్జెక్ట్ రైజ్ చేయాలా, వాళ్ళే క్రియేట్ చేసి దాన్ని ఏదో హైలైట్ చేసి క్రెడిట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ చేస్తుంటారు. కానీ ప్రజలందరూ కూడా, స్పోర్ట్స్ లవర్స్ కూడా అర్థం చేసుకోవాల్సిండేది వీఆర్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ విషయంలో కానీ నేను ఆల్రెడీ చెప్పా, మేము వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసాం, దాదాపు 2.5 కోట్ల పైన వర్క్స్ జరుగుతున్నాయి. వితిన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కంప్లీట్ చేయబోతున్నాం. ఇదే కాకుండా ఎంపీ గారు ఆ రోజు 15 లక్షలు అలాట్ చేశారు. స్టేడియంస్ బిల్డ్ చేస్తున్నాం. ఈరోజు కూడా కొన్ని చెప్పారు, బాస్కెట్బాల్లో పోతే అక్కడ కోచ్ చెప్పారు, సార్ కొన్ని రూమ్స్ మాకు చేస్తే చేంజింగ్ రూమ్స్, ఇట్లాంటివన్నీ స్టెప్ బై స్టెప్ విల్ డూ ఇట్. ఓవర్ నైట్ ఏది మ్యాజిక్ చేయలేం. కానీ ఈ ప్రభుత్వం చంద్రబాబు గారు లాంటి లీడర్ ఉండింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్ పాసిబుల్, స్టెప్ బై స్టెప్ పాసిబుల్ ఉంది, సార్ట్అవుట్ చేసే దాంట్లో ఉంటాము. మీరు ఈ రూమర్స్ని కానీ ఇట్లాంటివి మీరు బిలీవ్ చేయొద్దనేదే నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం ఏదన్నా ఉన్నా రిక్వెస్టింగ్ మోడ్లో పోవాలా. మనం ఆందోళన చేసో ఏదో సబ్జెక్ట్ని మేము హైలైట్ కావాలనే ఉద్దేశంతో పోయే పని లేదు ఈ ప్రభుత్వంతో. మీరు ఏదన్నా ఉన్న ఇష్యూస్ మాకు హ్యాపీగా తెచ్చిస్తే వీఆర్ దేర్ టు సార్ట్ అవుట్. ఆందోళన చేసి ఏదో హైలైట్ కావాలనే ఉద్దేశంతో ఎవరు కూడా ఆలోచన చేయరాదనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ.